స్కూల్ కే కాదు, మీకు ఈ విషయం కూడా తెలియాలి. మన ఈ లైన్ మొత్తం అన్ని స్కూళ్ళకి లతీఫ్ గారు మాక్సిమం అందరికి బ్యాగులు ఇచ్చారు, నోట్ బుక్స్ ఇచ్చారు, అన్ని స్కూళ్ళకి ఇచ్చారు. అంటే అందరూ ఇవ్వాలని లేదండి, మీకు ఆ హృదయం ఉంది. ముందు మన ఇంతకంటే గొప్పగా డబ్బున్న వాళ్ళు కూడా ఇవ్వట్లేదు, కానీ ఆయన గారు తను సంపాదించే దాంట్లో కొంత వాటా ప్రతి సంవత్సరం పిల్లలకు తీస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలైంది. 8 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. మాక్సిమం మీ అందరికీ తెలుసు, లతీఫ్ అంకుల్ గర్భిణీ స్త్రీల్ని ఫ్రీగా ఆటోలో తీసుకెళ్తారు. నాకు తెలిసి కొంతమంది వృద్ధులను కూడా తీసుకెళ్లారు, నాకు తెలుసు ఆ విషయం. కాకపోతే అది నేను అబ్జర్వ్ చేసేది. అందరికీ కూడా ఆ హృదయం మనం నేర్చుకోవాల్సింది ముందు అది. మనకి ఉన్న దాంట్లో ఎంతో కొంత మొత్తం హెల్ప్ చేయమని మేము ఎప్పుడు మీకు చెప్పేది అదే. మనకి చేతనైనంత హెల్ప్ మాత్రం చేద్దాం, మనకు మించి హెల్ప్ చేయొద్దు. కానీ మనకి చేతనైనంత హెల్ప్ చేయాలి అని లతీఫ్ అంకుల్ ఎలా అనుకున్నారో మీరు దాని నుంచి మీరు అది అబ్జర్వ్ చేయాలి. ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏంటంటే లతీఫ్ అంకుల్ బాగా డబ్బున్నోళ్ళు అయ్యి పంచారని అనుకోవద్దు. అంకుల్ కష్టపడి సంపాదిస్తున్నారు, ప్రతిరోజు కష్టపడి సంపాదిస్తున్నారు. తను సంపాదించే దాంట్లో ప్రతిరోజు కొంత తీస్తున్నారు. తీసి పిల్లలకి మాక్సిమం నేను చూస్తున్నా సమాజ సేవకి పిల్లలకి ఎక్కువగా హెల్ప్ చేస్తున్నారు. పిల్లలకి బాగా హెల్ప్ చేస్తున్నారు లతీఫ్ అంకుల్. కాబట్టి మీరు కూడా పెద్ద అయిన తర్వాత ఇది కొంత నేర్చుకోవాలి. మనం ఏ జాబ్ చేసినా ఏ పని చేసినా మనం చదువుకునే పిల్లలకి మాక్సిమం మనం హెల్ప్ చేయాలి. అర్థమైందా? థ్యాంక్ యూ అండి లతీఫ్ గారు. ప్లస్ నెక్స్ట్ మన సెక్రటరీ గారు